UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జానీ మాస్టర్ విషయంలో మత మార్పిడి చేసుకోవాలి, లవ్ జిహాద్ అనే పేరుతోనే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఆవిడ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో, సో లవ్ జిహాద్ అనే పేరుతో వచ్చినప్పుడు ఎందుకు ఆమె 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు డి జోడీ ప్రోగ్రామ్ కి ఆమెకి 18 ఏళ్ళు కాదా? జోడీ ప్రోగ్రామ్ అంటేనే 18 ఏళ్ల తర్వాత తీసుకునే ప్రోగ్రామ్ కదా, మరి అలాంటి వయసు సర్టిఫికేట్ తప్పేమైనా ఇచ్చారా అంటే క్వశ్చన్ చేశారు. కానీ ఏదేమైనా సరే జానీ మాస్టర్ మొన్న నైట్ గోవాలో దొరకడంతో సో చెంచులగూడ జైలుకి రిమాండ్ పంపించడం జరిగింది. ఒకవేళ కేసు విషయంలో నిర్ధారణ అయితే కనుకుంటా ఎలాంటి కేసులు పడే అవకాశం ఉంటుంది, లేదు ఒకవేళ ఆయన కరెక్ట్ గా ఎలాంటి తప్పు చేయలేదు అనుకుంటే కదా బయటకు వచ్చే పరిణామాలు ఎంతవరకు ఉన్నాయి, ఒకవేళ వస్తే కనుక ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయికి ఎలాంటి శిక్షలు పడితే ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు పల్కా శ్రీరామ్మూర్తి గారు ఉన్నారు, లాయర్ అడ్వకేట్. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, జానీ మాస్టర్ విషయంలో రోజుకో మలుపు తిరుగుతుంది. మొన్నటి వరకు కూడా అమ్మాయి మైనర్ పోక్సో కేసు పెట్టడం జరిగింది. కానీ వాళ్ళ వైఫ్ అయితేనే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, డి జోడీ విషయంలోని 18 ఏళ్ళు దాటితే కనుక ఎవ్వరు జోడీలో ప్రోగ్రాము అలాంటప్పుడు ఎలా ఇచ్చారు, మరి అమ్మాయి సర్టిఫికేట్ తప్పు పెట్టిందా లేదంటే ఈ అమ్మాయి యూజ్ చేసుకోవడం క్యాష్ చేసుకోవడం విషయంలో తప్పు పెట్టుకుందా అంటూ కూడా కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు. సో ఇదే కోణంలో చూసుకుంటే ఒకవేళ జానీ మాస్టర్ గారికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? కేసు ప్రూవ్ అయితే మాత్రం పోక్సో దాని ప్రకారంగా కఠినమైన శిక్ష పడుతుందండి. కానీ ఇక్కడ పోక్సో పెట్టారంటే అది రాంగ్ అండి. ఎందుకంటే ఆ సెక్షన్ పెట్టకూడదు ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి ఒక ప్రోగ్రామ్కి వచ్చింది, అది డి ప్రోగ్రామా వేరే ప్రోగ్రామ్ అనేది జోడీ అని పెట్టారు. ఈ ప్రోగ్రామ్ కన్నీ కూడా మేజర్స్ ని తీసుకుంటారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని, ఆడపిల్లని 21 సంవత్సరాలు నిండిన అబ్బాయిని తీసుకుంటారు. ఆ విధంగా ఆ ప్రోగ్రామ్ ఎట్లా ఎంటర్ అయిందంటే అమ్మాయికి 18 సంవత్సరాలు నిండినట్టే, లేదంటే అమ్మాయి దొంగ సర్టిఫికేట్ అయినా పెట్టి ఉండాలి. ఆ విధంగా అమ్మాయి రాంగ్ సర్టిఫికేట్ పెట్టినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే అందులో ఆ ప్రోగ్రామ్ లో చేసి నేను మైనర్ అంటే అది చెల్లదు. తర్వాత అప్పటి నుంచి అరెస్ట్ చేస్తున్నారని చెప్పింది అమ్మాయి. 16 సంవత్సరాల నుంచి అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. మరి అలాంటప్పుడు మీరు 5 years 7 years పాటు ఆయన దగ్గర ఎలా చేయగలిగారు? ఎందుకు రాలేదు? ఇప్పుడు వచ్చారు కదా, మీ వెనకాల శక్తులు ఎవరున్నారు? ఎందుకంటే ఆయన నేషనల్ అవార్డు పొందాడు, ఎదుగుతున్నాడు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశంలో మంచి కొరియోగ్రాఫర్ గా ఆయనకు అవార్డు వచ్చింది. ఇంకా ఎదుగుతాడు. ఆ విధంగా ఎదుగుతున్న టైంలోనే అణచివేయడానికి కొన్ని శక్తులు ఉంటాయి, వాళ్ళ ఫీల్డ్లోనే ఉంటాయి. పైలు ఎవరు అక్కర్లేదండి, వాళ్ళ ఫీల్డ్లోనే ఉంటాయి. ఆ విధంగా ఆయన అనగతొక్కడానికి ఈ అమ్మాయిని అనువుగా తీసుకున్నారా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. ఏంటంటే ఆవిడ కొరియోగ్రాఫర్గా ఎదుగుతుంది, ఈయన సపోర్ట్ తీసుకొని ఎదుగుతుంది. ఇండివిజువల్ గా ఎదిగితే అమ్మాయి రాలేదు ఎప్పటికీ. ఎందుకంటే అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదు, యూపీ నుంచి ఇక్కడికి వచ్చింది. యూపీ అండి, యూపీ నుంచి వచ్చింది. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన అమ్మాయికి ఇక్కడ ఆపర్చునిటీ కానీ ఎవరు వ్యక్తులు పరిచయాలు ఉండవు. దట్టు అమ్మాయి డాన్సర్, అంతేగాని కొరియోగ్రాఫర్ కాదు. అంటే రెండు అర్థం ఒకటే, కానీ డాన్సర్ వేరు, కొరియోగ్రాఫర్ మాస్టర్ వేరు. ఈవిడ ఒక మాస్టర్ గా వెళ్దాం అనుకుంటుంది. మాస్టర్ గా వెళ్తే ఫెసిలిటీస్ వేరే ఉంటాయి, రెమ్యునరేషన్ వేరే ఉంటుంది, కాంటాక్ట్స్ అన్ని వేరే ఉంటాయి. అదే ఒక ప్రోగ్రామ్ లో పాటి ఒక డాన్సర్ గా చేస్తే తక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు, తర్వాత ఎవరు పట్టించుకోరు. అదే కొరియోగ్రాఫర్ అయితే మీకు సినిమాల్లో ఛాన్సెస్ వస్తాయి. ఆ విధంగా పైకి వెళ్ళొచ్చు. ఈ అమ్మాయి టాలెంట్ ఉన్న అమ్మాయి, కానీ అతి త్వరగానే ఇంకా వెళ్ళిపోవాలి, గురువుని మించి శిష్యురాలు అయిపోవాలని అడ్డదారులు వెళ్తుంది. అంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు అడ్డదారులు వెళ్ళకూడదు. అమ్మాయి టాలెంట్ ఉంది, ఎదగ నేను మన దేశం అమ్మాయి కాబట్టి ఏదో నేను మంచిదే. కానీ ఇంకొకరిని తొక్కి ఇంకొకరికి బ్యాడ్ చేసి అమ్మాయి వెళ్ళడం అన్నది, అది ఈవిడి పాఠాలు నేర్పిన ఆయన్ని అప్రతిష్ట పాలు చేసి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అది పెట్టిన కంప్లైంట్ కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు 7 years నుంచి జరుగుతుంది అన్నది ఇప్పుడు పెట్టడం ఏంటండి? ఆవిడ పెట్టింది ఎప్పుడు ఎర్లియర్ స్టేజ్ లో పెట్టాలి, లేకపోతే ఆవిడ పెట్టలేకపోతే పెద్దవాళ్ళ చేత ఎవరికో చెప్తే. పలుమార్లు కూడా అంటే నా మీద వాళ్ళ వైఫ్ కావచ్చు హత్య ప్రయత్నం చేశారు, నన్ను కొట్టారు అంటే వాళ్ళ వైఫ్ నన్ను కావాలని రూమ్ లో పంపించారు, జానీ మాస్టర్ కావాలని ప్రతిసారి కూడా నన్నే పంపించారు వాళ్ళ వైఫ్ అని కూడా కొన్ని విషయాలు బయట పెట్టడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు కూడా అమ్మాయి ఎఫ్ఐఆర్ నోట్ చేసేటప్పుడు సీఏ గారితో మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ కూడా బయట నిన్న ఆవిడతో వాళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ తో మాట్లాడినప్పుడు భార్య ఎవరైనా పంపిస్తుందా వేరే అమ్మాయిని అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. సో దీని పట్ల మీరు ఏమంటారు సార్? అది నమ్మశక్యంగా ఉంది. అది ఏ భార్య అన్న భర్తను ఇంకొక భార్య ఇంకో ఆడదారి పంపిస్తుందండి? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు లేడీస్ ఎలా ఉన్నారు, ఏమన్నా ఫోన్ ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్ కానీ లేదు మామూలు ఫ్రెండ్ కొలీగ్ ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు అని అడుగుతారు వైఫ్. ఈరోజు మీ ఇన్కమ్ ఎంత వచ్చింది, లేకపోతే మీరు ఏ కేసులు డీల్ చేశారు అని లాయర్ వరకు వస్తాయి, లేకపోతే ఇంకో ప్రొఫెషనల్ ఉన్న వరకు అది ఏం జరిగిందో ఇవన్నీ అడుగుతుంది.
అంతే తప్ప ఏ పిల్లమన్నా తీసుకెళ్లి ఇంకో పిల్లం దగ్గరికి వెళ్ళి భర్తను తోస్తుందా రూమ్ లోకి, అది నమ్మశక్యం లేదు, అది అబద్ధం కూడా అండి. అది జరగదు ఎక్కడన్నా, నాకు తెలిసినంత వరకు జరగదు. మరి ఇంకా ఎక్స్ట్రీట్కి వెళ్ళిపోతే ఈవెన్ ఫారిన్ కంట్రీలోనే జరుగుతుంది. ఇలాగా ఆల్రెడీ మన సాంప్రదాయ కుటుంబం ఇక్కడ దేశం ఇందులోనే జరుగుతుంది అంటే అది నమ్మశక్యంగా లేదు, కంప్లైంట్ లోనే కరెక్ట్ కాదు. అది లవ్ జిహాద్ అనే పేరుతో కూడా మత మార్పిడి చేసుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి జానీ మాస్టర్ అన్నారు అని కూడా ఎఫ్ఐఆర్ లో రాయడం జరిగింది సార్. అవునమ్మా, రాసుకొచ్చమ్మా. కానీ ఒక విషయం, ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకుండా మతం మారగలుగుతుందా? లేదు. ఎప్పటికైనా ఈ అమ్మాయికి మారాలని మనసులో ఉంటే మారుతుంది. అలా కాకుండా ఆయన చెప్పినట్టే మారింది అనుకుంటే ఈ అమ్మాయి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆయన దగ్గర నుంచి, అంతే కదా. ఆయన చెప్పినట్టు ఈవిడ విన్నదంటే ఈవిడేదో ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆయన దగ్గర నుంచి. కావాలండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తేనే ఆయన చెప్పినట్టు ఈవిడ వింటది. అంతేగాని కొన్ని ఇప్పుడు గురువు అన్న తర్వాత కొన్నే చేస్తాం, అంతేగాని ఆ చేసిన వల్ల నువ్వు నూట్లో దూకిం కదా, ఇలా కొండమంది దూకేస్తావా? అవేం చెయ్యము, అదంతా అబద్ధం. అవి కంప్లైంట్ కరెక్ట్ కాదు. అది దాన్ని బేస్ చేసుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ వేయడం అనేది ఇంకా దారుణం. అది అది తప్పండి. పోక్సో కేసు పోక్సో కేసు ఎప్పుడో 16 సంవత్సరాల కిందటే పెట్టింది అన్నారు. 16వ సంవత్సరం అప్పుడు అయిందండి, ఇప్పుడు కేసు పెట్టారండి. అలా అక్కడ అవుతుందా? ఇండియన్ చట్టాలు ఎక్కడ లేదు. అదే సార్, ఇప్పుడు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అత్యాచారం జరిగింది అన్నప్పుడు అప్పుడే పెట్టాలి. సో అప్పుడు పెట్టినప్పుడు పోక్సో కేసు ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి 21 అని చెప్పి అమ్మాయి అంటున్నారు, కానీ 26 ఏళ్ళు అని చెప్పేసి వాళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ చెప్తున్నారు. సో ఇప్పుడు ఎంత ఏజ్ డిఫరెన్స్, ఇప్పుడు మైనారిటీ దాటిపోయిన తర్వాత ఇప్పుడు పోక్సో కేసు ఎలా అప్లై అవుతుంది అని అప్లై అవ్వదమ్మా. అది అప్లై అవ్వదా, కేసు పెట్టిన సెక్షన్ కూడా రాంగ్. అది పోక్సో అప్లికబుల్ అవ్వదు ఇక్కడ. ఓకే, ఒకవేళ మరి ఇప్పుడు ఈ రిటర్న్ కేసు జానీ మాస్టర్ కనుక పెడితే కనుక, లైక్ వాళ్ళ వైఫ్ గానీ ఏమైనా పెడితే కనుక ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళకి ఏమైనా జరిగే పెట్టాలి. పెడితేనే కౌంటర్ కంప్లైంట్ అంటారు. అది కౌంటర్ కంప్లైంట్ అవుతుందని పెడితే పూర్వపరాలు రీసెర్చ్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ కి వెళ్తారు. ఈ పిటిషన్ అంటే దాని మీద అది ఫైనలైజ్ కాదు. పోలీసులు కూడా కేసు పెట్టించినా కానీ ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళి అక్కడికి వెళ్ళి నిజానిజాలు తెలుసుకున్న తర్వాత ఆల్టరేట్ చేయొచ్చు, ఎఫ్ఐఆర్ ఆల్టరేట్ చేస్తారనమాట. చేసి ఆ సెక్షన్ వర్తించదండి. ఎందుకంటే అక్కడ ఈవిడ ఇచ్చిన కంప్లైంట్ ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు అనుకోండి పోలీసులు, వెంటనే ఆ సెక్షన్ తీసేసి వేరే సెక్షన్ పెడతారు. కాకపోతే మీన్ వైల్ ఈయనకున్న ఫేమ్ పోతుంది కదా, ఫేమ్ పోయింది ఆల్రెడీ. దాని మీద ఈయన పర్మనెంట్ డెఫమేషన్ కి వెళ్ళొచ్చు అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు ఆయన అంటే పోక్సో కేసు కాకుండా వేరే కేసు ఇన్వాల్వ్ అయితే కనుక ఎన్నాళ్ళు శిక్ష పడొచ్చు సార్ జానీ మాస్టర్? ఇప్పుడు అందులో పెట్టిన సెక్షన్ పోక్సో అయితే మీకు 20 years వరకు పడుతుందండి. నాన్ బెయిలబుల్ బెయిల్ వస్తుంది తర్వాత, అంటే లేట్ గా వస్తుంది, అంత అర్జెంట్ గా రాదు. అది 20 years వరకు పడుతుంది. ఇంకా రేప్ చేస్తారంటే 376, అంటే ఆ రోజు కంప్లైంట్ కి. ఇప్పుడు అంటే మారిపోయింది మళ్ళీ, కొత్త చట్టాలు వచ్చి జూలై 1 నుంచి. పాత దాంట్లో అయితే 376 రేప్ అనమాట, రేప్ పడుతుంది. తర్వాత 354 ఒకటి పడుతుంది. వీలాగిసారు అవిలాగిసారు పెట్టింది కదా, అవన్నీ కూడా 354 పడుతుంది. రేపు వచ్చి 376 పడుతుంది. పాత సెక్షన్ చెప్తున్నాను, కొత్త మారిపోయాయి. అలాగే పోక్సో అది పడుతుంది. అన్ని ఓవరాల్ గా 20 years మీకు శిక్ష పడిపోద్ది. ప్రూవ్ అయితే ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ లో ఏం లేదండి, ఇది జస్ట్ ఎలిగేషన్ అని చెప్పేసి కానీ వాళ్ళు నిర్ధారించినట్టయితే వేయచ్చు. ఇప్పుడు కౌంటర్ కంప్లైంట్ పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కదా వాళ్ళ వైఫ్ నన్ను బెడ్రూమ్ లో పంపించిన, అది ఎక్కడ జరగవండి నాకు తెలిసినంత వరకు. ఎక్కడైనా జరిగిందంటే మరి నాకు తెలియదు, ఎంతవరకు నేను చూడలేదు. అది జరిగినా కానీ ఇంతవరకు వెలుగులోకి రాలేదు నాకు. ఆవిడ చెప్పింది అయితే నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి లాయర్గా ప్రాక్టీస్ చేస్తాను, కానీ ఎక్కడ నేను ఎటువంటి ఆ కేసు చూడలేదు ఇంతవరకు, న్యూస్లో కూడా ఎక్కడ చూడలేదు. ఆ విధంగా రాంగ్ కంప్లైంట్ అని నేను అనుకుంటున్నానండి. నేను మెయిన్లీ కొన్ని దుష్ట శక్తులు ఆయన ఎదుగుదలను ఆపాలన్న ఉద్దేశం ఒకటి. ఈవిడికి కూడా చెప్పుకుంటారు, నువ్వు ఆయన వెళ్ళిపోయినట్టయితే నువ్వు ఫ్రేమ్లోకి వచ్చేస్తావు, హైలైట్లోకి వస్తావు, ఆ విధంగా నువ్వు పైకి వెళ్దామన్న దృష్టితో ఒక అసూయతో కూడా వెళ్ళొచ్చు. తర్వాత కన్నింగ్నెస్, అంటే ఆయన తొక్కేస్తే మనం పైకి వెళ్ళొచ్చు అనుకో. అలా ఎప్పుడు ఎవరు పైకి వెళ్ళలేరమ్మా. ఎప్పుడైనా పైకి వెళ్ళాలంటే ఏ కొరియోగ్రాఫర్ కాదు, ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఒకరు బాగా చేస్తున్నాడంటే ఆడికంటే బాగా చేయాలి, ఆడికంటే బాగా చదవాలి, లేకపోతే ఆడికంటే బాగా ప్రాక్టీస్ చేయాలని అనుకుంటే వెళ్తారు తప్ప ఆడిని తొక్కేసి ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నవాడు ఎవడో కూడా పైకి వెళ్ళినట్టే కనబడతాడు కానీ వెనక్కి వెళ్ళిపోదు. ఒక అడుగు ముందుకి 2 అడుగు వెనక్కి అయిపోద్ది, అసామెత అయిపోద్ది ఇది. అలాగా ఎప్పుడైనా సరే ఒక కంప్లైంట్ పెట్టేటప్పుడు జెన్యున్గా జరిగిందంటే జెన్యున్గా పెట్టండి. జెన్యున్గా పెట్టినట్టయితే న్యాయం జరుగుతుంది.
మన ఇండియన్ చట్టాలు అంత పటిష్టంగా ఉన్నాయి. లేదు ఎలిగేషన్, జస్ట్ ఎలిగేషన్ ఇలా పెట్టినట్టయితే ఇవన్నీ వీగిపోతాయి, తిరిగి వాళ్ళపైన డిఫమేషన్ పడుతుంది. ఆ విధంగా వెళ్ళారని చెప్పేసి నేను ఈ కేసులో అయితే నాకున్న సమాచారం వరకు నేను తెలుసుకున్న వరకు నాకు అనిపించింది. ఇంకా మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే వన్స్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మనం అసలు మాట్లాడకూడదు ఈ విషయాలు. ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తారని దాన్ని పెట్టిన తర్వాత వెళ్ళాలి తప్ప ముందు వెళ్ళకూడదు. అయితే మన అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ ఆయనకున్న నాకు తెలుసు, ఆయన నాకు జానీ మాస్టర్ అన్న వ్యక్తి తెలుసు అని నేను మాట్లాడలేదు. ఒరిజినల్గా పోలీసులు ఎప్పుడు కూడా ఎఫ్ఐఆర్ వేసేస్తారు ఫస్ట్, ఎందుకంటే ప్రెజర్ వల్ల వేసేస్తారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత వాళ్ళు నిజాలు రాస్తారు, అప్పుడు కరెక్ట్. నిజంగా ఈయన చేశాడు, ఇవి చేసినవన్నీ కరెక్ట్ అనుకున్నారు అనుకోండి, ఆ సెక్షన్ అన్నీ పడిపోతాయి. పోక్సో మాత్రం అప్లికేబుల్ అవ్వదు, ఇందులో అప్లికేబుల్ అవ్వదు. ఎందుకంటే ఎప్పుడుదో ఇప్పుడు అవదండి. ఎందుకంటే దానికి ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ పంపించినా, దేని పంపించినా, ఏ టెస్ట్ పంపించినా ఇప్పుడు దొరకదు కదండి. ఒక 5 సంవత్సరాల కింద ఇప్పుడు దొరకదు కదండి. వితిన్ 1-2 డేస్లో అయితే దొరుకుతుంది కదా తప్ప అది దొరకదు. కాకపోతే ఆ పోక్సోది నిలబడదని నేను అనుకుంటున్నాను. మిగతా సెక్షన్స్ అన్నది ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పెట్టి మిగతా ఏ సెక్షన్స్ చేస్తారు, ఏ సెక్షన్స్ చేస్తారన్నది తెలుస్తుంది. దాని తర్వాత ఈయన తలకు ఫ్యూచర్ ఏంటన్నది మనకు తెలుస్తుంది తప్ప ముందుగా చెప్పడానికి మనం చెప్పకూడదు, అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే వన్స్ పోలీస్ వ్యవస్థ ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు డీప్కి వెళ్తారండి. మమ్మల్ని కంప్లైంట్ అని ముందు తీసుకుంటారు, కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్కి వెళ్ళేటప్పుడు ఎందుకంటే వాళ్ళ మీద కూడా కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి కదా. ఇన్కేస్ లేని రాస్తారు అనుకోండి, లేని రాసేస్తే ఈయన మళ్ళీ ఎపిల్కి వెళ్తాడు కదా. ఎపిల్కి వెళ్ళేటప్పుడు మరి అప్పుడు దొరికిపోతారు కదా, వీళ్ళు దొరికిపోతే వీళ్ళు ఉద్యోగులు పోతాయి. కావున పోలీసు వ్యవస్థ వెళ్తారు ముందుకెళ్ళి తను డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈలోగా ఎవరో కూడా దీనిపైన ఎక్కువ ప్రెజర్ చేయకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.